టీడీపీ గుండెల్లో గుబులు పుట్టించేలాగా ఒక విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా వైరల్ అవుతున్నాయి. దాన్ని అటు జగన్ గారు ఖండించట్లేదు, నిజమే కదా అని చెప్పారు మొన్న మధ్య. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే జనసేన కానీ ఆ విషయంలో కొంతమంది మాత్రమే మాట్లాడుతున్నారు. అంటే ఇంతకీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ గురించి అమిత్ షా గారు ఇలా నిజంగా మాట్లాడుంటారా అనేది ఒక డౌట్. నిజంగా చంద్రబాబు కంటే జగనే నమ్మదగ వ్యక్తిగా కేంద్రానికి కనిపిస్తున్నారా, లేదంటే భారతీయ జనతా పార్టీకి అమిత్ షాకో లేదంటే అమిత్ షా నరేంద్ర మోడీకి ఇద్దరికి కనిపిస్తున్నారా అనేది మరొక డౌట్. అదే నేపథ్యంలో నిజంగా జగన్ గనక మిత్రుడే అయి ఉంటే, కూటమికో లేదంటే బీజేపీకో ఎన్డీఏకో మిత్రుడే అయి ఉంటే అసలు తెలుగుదేశం పార్టీతో కూటమి ఎలా కట్టుంటారు? ఇలా రకరకాల సందేహాలు అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఫస్ట్ నిజంగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, క్రెడిబిలిటీ ఎంతవరకు ఉందనేది ఒకటి. రెండోది, నిజంగా జగన్ని ఒక నమ్మదగిన మిత్రుడిగా బీజేపీ భావిస్తుందా ఒకవేళ ఆయన మాటలు పక్కన పెడితే? ఈ రెండు కోణాలు ఎలా చూడాలి? అంటే మీరు అనేది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి. అవునండి, అవును. ఇక్కడ ఒకటి జనరల్ అబ్జర్వేషన్ని ఆయన అదేదో శంఖంలో పోస్తే తీర్థమైంది అన్నట్టుగా మాట్లాడారు అంతే. అంతకుమించి ఇక్కడ రెండు కోణాలు ఉన్నది. ఒకటి జనరల్ అబ్జర్వేషన్ని ఆయన విశ్వసనీయ సమాచారం పేరుతో మెన్షన్ అన్నా చేసి ఉండాలి. లేదంటే నాదెళ్ల మనోహర్ మీద కడుపు మంటతో ఉన్నటువంటి కోర్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆయనకి అట్లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, జనసేన వాళ్ళు కూడా తెలుగుదేశం 2 లాగానే ఉన్నారు కదా, జగన్ నాశనం అయిపోవాలి, జగన్ నాశనం అయిపోవాలి అన్నటువంటిది. ఆ నాశనం మన భుజాల మీద నుంచి కాదు. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో మన భుజాల మీద నుంచి కాళ్ళ సిబిఐ ఈడీతోనూ చేశారు. తెర చూస్తే సిబిఐ కూడా ఈ జోలికి పోలా. అట్లాగే వివేకానంద రెడ్డి కేసులో కూడా త్రూ సిబిఐ ద్వారా లోపలే ఇచ్చాలని చూశారు, కానీ వల్లగాల. అంటే జగన్ తన భుజం మీద నుంచినే కాల్చాడు చంద్రబాబుకి కేసు ద్వారా. అలాగా అయితే ఇబ్బంది పడ్డాడు జగన్. కాబట్టి కేసులు ఏదన్నా వాళ్ళ ద్వారా పెట్టించాలని వీళ్ళు చేసిన ప్రయత్నం రెండు విఫలమైనవి. చట్టం తన పని తాను చేసింది తప్పించి రాజకీయ పని చేయాల సిబిఐ ఈ రెండిట్లో. కాబట్టి కడుపు మంటతో ఉన్నారు జనసేనలో ఉన్నటువంటి తెలుగుదేశం బి టీం కూడా. అక్కడ ఈ తెలుగుదేశం బి టీం జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు రెండు వర్గాలు ఉన్నాయి. ఇద్దరు చంద్రబాబు చేత ప్రేమించబడాలనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ చేత కాదు. వాళ్ళల్లో ఒకళ్ళకొకళ్ళు నాదెళ్ల మనోహర్ చంద్రబాబుకి బాగా సన్నిహితంగా ఉన్నాడు అన్నటువంటి దుగ్ధన్నోళ్ళు ఈ తరహా వాదాన్ని నాగేశ్వర గారి చెవిలో వేసి ఉండొచ్చు. ఎందుకంటే నాగేశ్వర్ గారు ఊరికినే ఎవరో చెప్పారని చెప్పడు, ఆయన అబ్జర్వేషన్ రూట్ లో చెప్పచ్చు. కానీ ఎవరో చెప్పారు కోర్ కమిటీ వాళ్ళు అన్నారంటే ఇక్కడున్న వివాదాలలో ద్వారా ఆయన దగ్గరికి ఆ ఫీడ్బ్యాక్ చెప్పండొచ్చు. అంతే తప్పించేముండదు. స్టేట్మెంట్ అయితే ఎవరు కదా ఆయన. నేను అంటోంది అదే. ఇది ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయనకి సహజంగా భారతీయ జనతా పార్టీ అంటే ఒక ద్వేషం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఆయన కమ్యూనిస్టు భావజాలికుడు. అప్పుడప్పుడు భారతీయ జనతా పార్టీని ప్రేమించగానే భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ ఆయన ప్రమోట్ చేస్తుంటారు. మళ్ళీ ఆ తర్వాత ఆయన 90 సార్లు బీజేపీని తిడతారు, 10 సార్లు పొగుడతారు. ఆ 10 సార్లు పొగడగానే ఆయన న్యూట్రల్ అని బీజేపీ వాళ్ళే షేర్ చేస్తారు. ఆ 90 సార్లు తిట్టప్పుడు ఆయన కమ్యూనిస్ట్ అని వాళ్ళే గుర్తు చేసుకుంటారు. తద్వారా ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ ఇచ్చి పెడుతుంటారు. అది వాళ్ళ దురదృష్టం, ఈయన అదృష్టం, అలా నడుస్తుంటారు. అట్లాగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళైతే ఆయన ఆ ఉద్దేశం ఒకటి ఉంది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ కొంచెం వివాదం సృష్టించాలని అనుకుంటాడు ఆయన. తెలుగుదేశానికి బీజేపీకి వివాదం సృష్టించాలనుకుంటాడు, జనసేనకి బీజేపీకి వివాదం సృష్టించాలనుకుంటాడు. ఈ కోర్ కమిటీ అతను చెప్పిన పాయింట్ని బేస్ చేసుకుని ఇట్లా ఉండొచ్చు. లేదా మనకి క్వశ్చనీర్స్ 2 రకాలు ఉంటాయి. అవతల వాళ్ళు మనకి ఫోన్ కాన్వర్సేషన్ చేసినప్పుడు మనం అనుకున్నది అవతల నోట్లో పెట్టి అవును లేదు అనిపించడం. అంటే మనం ఇట్లా అనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఫీలింగ్ అది, అవునా అన్నాడు అనుకోండి, మీకు చెప్పేదే ఉందిలేండి సార్ అని అన్నాడు అనుకోండి అవతలోడు, అయిపోయింది అదిగో, కాబట్టి నాకు కన్ఫర్మ్ అయిపోయింది. రెండవది అతను వివరంగా చెప్పడం, అది నాదెళ్ల మనోహర్ మీద ఉన్న. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఇట్లాగా, జగన్ గురించి ఇట్లాగా నేను వెళ్ళి అమిత్ షాని అడిగితే అమిత్ షా ఏమన్నాడో మీరు వినండి అని నాదెళ్ల మనోహర్ని చెప్పంటే నాదెళ్ల మనోహర్ చెప్పాడు అన్నారు, కానీ పవన్ కళ్యాణ్ చెప్పాడు అలా. అంటే ఏంటి, అది పవన్ మీద ఉన్న ద్వేషం కాదు, నాదెళ్ల మనోహర్ మీద ఉన్న ద్వేషం. ఎవరు ఆ ఆస్పెక్ట్ లో నుంచి అన్నా అయి ఉండాలి. సింపుల్ లాజిక్. జగను వాళ్ళకి మిత్రుడు కాదు, శత్రువు కాదు, తటస్థుడు.
కేంద్రంలో ఎవరున్నా వాళ్ళకి మద్దతు ఇస్తాడు అన్న సంగతి బీజేపీకి తెలుసు. ఎవరున్నా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఉన్నా సరే. కానీ పొత్తు పరంగా కాంగ్రెస్ తో వెళ్ళడు అని వాళ్ళకి తెలుసు. అంటే పార్టీ ప్రత్యర్థి పార్టీ కాబట్టి పార్టీ పరంగా ప్రత్యర్థే, కానీ జగన్ వ్యక్తిగతంగా మోడీకి జగన్ కి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. గతంలో అధికారులు ఉన్నప్పుడు లేవు, ఎప్పుడు ఆయన ఒక మాట కూడా అన్నది లేదు. ఆ యాంగిల్లో చూసినప్పుడు ఖచ్చితంగా అయ్యి ఉండొచ్చేమో. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి అమిత్ షా దగ్గరికి, మోడీ దగ్గరికి జగన్ అరెస్ట్ చేయండి అని అడుగుతున్నారా? అందుకే ఇది బయటకు వచ్చింది. అదే అట్లాంటిది ఒక తప్పు ప్రచారం అంటున్నా. నాకు తెలిసి చంద్రబాబుకు కూడా తెలుసు, బాబుని అరెస్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అడిగాడా? తనే చేసి చూపెట్టాడు అంతే కదా. సిబిఐకి, ఈడీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున బోల్డ్ లేఖలు రాశారు, కానీ అక్కడి నుంచి ఇన్వాల్వ్ కాలేదు. అంటే బాబు గారి కంటే జన సైనికులకో లేదంటే జనసేన అధినేతకో ఆ ఆతృత ఎక్కువ ఉందా? జగన్ ని ఏదో రకంగా అరెస్ట్ చేయించే చూడాలి అనే ఆతృత ఎక్కువ ఉంది, అందుకనే ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అలాంటి ప్రచారానికి ఈయన వేదిక ఇచ్చారు, కానీ నాకు తెలిసి అట్ట ఉండదు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా జగన్ ని కొట్టగలను అనుకుంటాడు, కానీ జగన్ ని జైల్లో పెట్టించి అతనికి సింపతి తెచ్చి మళ్ళీ అధికారంలోకి తెప్పించే పిచ్చి పని పవన్ కళ్యాణ్ చేయడు. అతను అంత మూర్ఖుడు కాదు, అంత తెలివి తక్కువడు కాదు. జగన్ బయట ఉంటేనే అతను మాట్లాడే మాటల్లో నుంచి ఇతను 100 సూక్ష్మాలు ఎతికి జగన్ ని ద్రోహిగా చూపించవచ్చు రాష్ట్రానికి. జగన్ ని క్యారెక్టర్ అసాసినేషన్ తెలుగుదేశం చేసి పెడుతుంది. ఈయనకి ఈజీగా వాళ్ళు తెలుగుదేశం మీడియా ఏది చేసుద్దో ఈయన కూడా అప్పుడప్పుడు ఆ మొక్క మాట్లాడితే సరిపోతుంది. అంటే రాజకీయంగా జనసేనకు పవన్ కళ్యాణ్ గారికి అంత నష్టం ఏముంటుంది సార్? ఒకవేళ జగన్ అరెస్ట్ చేస్తే అది బాబు గారు అరెస్ట్ చేయించారని టీడీపీ మీదకి వెళ్ళిపోద్ది, కానీ జనసేనకి పెద్ద పోయేది ఏముంది? కానీ అది రేపొద్దున జగన్కి పాజిటివ్ అవ్వదా? ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేస్తే అధికారంలోకి వచ్చాడు, అంతకుముందు లేనటువంటిది. రేవంత్ని అరెస్ట్ చేస్తే జైల్లో అధికారంలోకి వచ్చాడు. ఎందుకు మళ్ళీ జగన్ తీసుకొచ్చి మళ్ళీ అధికారంలోకి తేవడానికా? ఇప్పుడు జైలుకి వెళ్తే ఎదవరకటి రోజుల్లో వాడిని దూరంగా పెడతారు. ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చాడంటే వీరుడు, సూర్యుడు, అధికారంలోకి వస్తాడు. జగన్ జైలుకి వెళ్ళి వచ్చాక అధికారంలోకి వచ్చాడు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, తర్వాత అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవడం అసాధ్యం అనుకున్న టైంలో జైలుకి తీసుకెళ్లి ఆయన మళ్ళీ సింపతి తెచ్చిపెట్టారు. అది ఇప్పుడు జగన్కి తేవాలని పవన్ ఎందుకు కోరుకుంటాడు? బేసిక్గా 2 ప్రయత్నాలు అయితే చంద్రబాబు చేసేశారు, తిరుపతి లడ్డు ఉదంతంలో లేకపోతే వివేకానంద రెడ్డి ఉదంతంలో. కానీ వర్కౌట్ కాల. అక్కడ ఆయన వేసిన పాచిక పారలేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళి అడుగుతాడు, లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెబితే వెళ్ళి అడిగేడంత అమాయకుడని నేను అనుకోను. నాకు తెలిసి నాకున్న అవగాహన, ఎవడు ఏ బాత్రూంలో లేరు మన వాళ్ళు, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే 4 పార్లమెంటు స్థానాలు రాబోతున్నటువంటి దేశంలో క్రిందటిసారి 4 వస్తే 2 పంచుకున్నారు, తెలుగుదేశం బీజేపీ. జనసేనకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. అప్పుడు తెలుగుదేశం ఏం చెప్పింది పవన్ కళ్యాణ్కి, బీజేపీ మద్దతుతో రాజీనామాలు జరిగినాయి అవన్నీ, కాబట్టి బీజేపీ ఇట్లా 50-50 అడిగింది ఇచ్చాము, ఇందులో మీకు వాటా ఇవ్వడం కష్టం కాబట్టి. అంటే పవన్ కళ్యాణ్కి ఏంటి, శాసనసభలో ఉన్నారు మనోళ్ళు, శాసన మండలిలో ఉన్నారు, అట్లాగే కొన్ని మున్సిపాలిటీల్లో ఉన్నారు, కొన్ని పంచాయతీల్లో కూడా ఉన్నారు జనసేన వాళ్ళు, రాజ్యసభలో కూడా మనోళ్ళు ఉండాలన్నది ఆయన ఫీలింగ్, లోక్సభలో కూడా ఉన్నారు కాబట్టి. అంటే తన పార్టీ పేరు ఉండాలి అని ఆయన కోరుకుంటాడు. అప్పుడు తన ఎంపీ పార్లమెంట్లో మాట్లాడతాడు కదా, మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అని, అట్లాంటిది పేరు వినబడాలని ఆయన కోరిక. అక్కడ అది జరగాలి అంటే కనుక ఒకళ్ళు వెళ్ళాలి, ఇవ్వట్లేదు తెలుగుదేశం. అప్పుడు అడిగిన టైంలో ఈ కారణం చెప్పారు. ఇప్పుడు 4 రాబోతున్నాయి. కానీ ఆ మధ్య నాకున్న విశ్వసనీయ సమాచారం, నేను వీడియో కూడా చేశాను, తర్వాత డిబేట్లో కూడా మనం మాట్లాడుకున్నాం, 3 అడిగింది భారతీయ జనతా పార్టీ, 3 తాము తీసుకుంటాం, 1 తెలుగుదేశం ఉంది. ఆ తర్వాత చంద్రబాబు గారు 2 అని ఒప్పించారు వాళ్ళని అన్నటువంటి. అప్పుడు ఇంకోటి కావాలంటే నువ్వు వెళ్ళి అడుగు అంటే ఈయన వెళ్ళి అడుగుంటారు. ఎందుకంటే ఆ తర్వాత లింగమనేని పేరు తెర మీదకి వచ్చింది ఈ 3 నెలల కాల వ్యవధిలో చూస్తే. కాబట్టి రాజ్యసభ సీటు కోసం అడుగుంటారు అనుకుంటున్నాను, కానీ ఆయన్ని ఈ కారణం మీదన వెళ్ళి ఉంటారని నేను అనుకోను. సార్ నిజంగా భారతీయ జనతా పార్టీ మధ్యలో, ఎందుకంటే ఇంతకు ముందు పొత్తు పెట్టుకున్నారు, 2014లో మళ్ళీ బయటకు వచ్చేసారు, కొంత దూరంగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి నిజంగా టీడీపీని, చంద్రబాబుని అంతగా నమ్మలేని పరిస్థితి ఉందా బీజేపీ? ఒకటి, చంద్రబాబు గారిని ద్వేషించదు, అలాగని అపారంగా ప్రేమించదు. బాబు గారితో అవసరార్థపు పొత్తు, బాబు గారికి అవసరార్థపు పొత్తే, బీజేపీకి అవసరార్థపు పొత్తే. కాకపోతే ఈ పొత్తులో ఉండే స్పెషల్ ఏంటంటే
బీజేపీ తరపునోళ్ళు తెలుగుదేశాన్ని ప్రేమించేది 80% మంది, తెలుగుదేశం తరపున బీజేపీని ప్రేమించేది 0. అది తేడా. ఎందుకంటే బీజేపీలోని తెలుగుదేశం టీం తెలుగుదేశాన్ని ప్రేమిస్తుంది, తెలుగుదేశం కోసం ప్రాణాలు అర్పించేస్తుంది వాళ్ళంతా. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమించిన దాంట్లో 10వ వంతు కూడా ఏ తెలుగుదేశం బీజేపీని ప్రేమించడం. ఇది ఇక్కడ కీ ఫార్ములా. కాబట్టి అక్కడ బీజేపీ తెలుగుదేశం మధ్య విభేదాలు ఉంటాయని నేను అనుకోను. ఎందుకంటే రాజకీయ అవసరార్థం పెట్టుకున్నటువంటి పొత్తు, ఒకళ్ళకొకళ్ళు ఆ పొత్తు ధర్మాన్ని పర్ఫెక్ట్ గా పాటిస్తోంది బీజేపీ. ఇదివరకు కూడా పాటించింది, తెలుగుదేశం పాటించిన పొత్తు ధర్మాన్ని మధ్యలో మార్చుకున్నప్పుడు. బట్ బీజేపీ చివరిదాకా కూడా, ఈవెన్ గుర్తుంటే మీకు 2018లో మంత్రులు ఇద్దరు వెళ్ళిపోయేటప్పుడు కామినేని మాణిక్యాలరావు కంటతడి పెట్టుకుని వెళ్ళారు. చంద్రబాబు గారితో చాలా సాన్నిహిత్యం మెయింటైన్ చేశాం మంత్రులుగా, కానీ గత్యంతలేని పరిస్థితులు. అంతేగాని బాబుని దూషించలేదు వాళ్ళు. అంటే అంతగా ప్రేమించేస్తారు బీజేపీ వాళ్ళు చంద్రబాబుని. బట్ అదే సందర్భంలో కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చేసేటటువంటి మంత్రులేమో తిట్టొచ్చారు తెలుగు బీజేపీ. అది తేడా. కానీ అవసరం లేకపోయినా జగన్ గాని వైసీపీ గాని అధికారంలో ఉన్నా లేకపోయినా బీజేపీకి ఇప్పటికీ మద్దతు ఇస్తూనే వస్తున్నారు. అందుకు నమ్ముతున్నారా? ఒకవేళ ఈ మాటలు పక్కన పెడదాం, ఇక్కడ బీజేపీకి నమ్మదగ్గ మిత్రుడు జగన్ అన్నది కన్ఫామ్, కానీ నమ్మదగ్గ పొత్తు కాదు. ఇది అంటే ఏ సందర్భంలో అని ఉండొచ్చు. ఏది అసలు ఆయన అంటాడని నేను అనుకోనండి. అమిత్ షా అనడు. అమిత్ షా అంత పిచ్చోడు కాదు, ప్రతి మాట ఆచితూచి మాట్లాడతాడు. ఆయన అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడతాడని నేను పొరపాటు కూడా. కానీ బీజేపీ ఖండిస్తుందా సార్ దీన్ని ఎక్కడైనా? ఆల్రెడీ ఆ రోజునే ఖండించారు కదా, అవునా? తప్పుడు ప్రచారం అని. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాట్లాడు, జాతీయ నాయకత్వం అమిత్ షా ఎందుకు ఖండిస్తాడు? ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఖండించేసింది ఆ రోజునే. అదంతా అవుతుందని. అంటే వీళ్ళంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఒక్కటి ఖాయం, 2014లో బీజేపీ వైసీపీ పొత్తు కోసం ట్రై చేసింది. జగన్ వద్దన్నాడు. అప్పుడు ఎందుకన్నా మీరు పోటీ చేయండి, నేను మా మద్దతు పూర్తిగా మీకే ఉంటది అన్నాడు. మళ్ళీ అప్పుడు తెలుగుదేశం కూడా పోటీ చేస్తే వాళ్ళకి కొన్ని సీట్లు వచ్చి ఎందుకులే కానీ మేము పొత్తు పెట్టుకుంటాం అన్నాడు. వద్దని ప్రయత్నించాడు చివరిదాకా జగన్. సరే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత జగన్ కూడా అన్నిటికీ మద్దతు ఇచ్చాడు కదా. 2019లో కూడా మళ్ళీ జనసేన బీజేపీతో పొత్తుకి ప్రయత్నించింది, వద్దన్నాడు. నాకు మైనారిటీ ఓట్లు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ ఓట్లు ఉంటాయి, ఈ దక్షిణాదిలో ఇంకా మీకు అది లేదు ఆ ఛాన్సు, మీకు మాకు ఆ కాంబినేషన్ కుదరదు, దానివల్ల మీరు దెబ్బతింటారు నేను దెబ్బతింటారు, తెలుగుదేశాన్ని బలోపేతం చేసినట్టు అవుద్దు, వద్దన్నాడు. అప్పుడు ఇదైంది. 2024లో కూడా అంతే. చివరి దాకా ఎందుకని పొత్తు ఒప్పుకోలేదు తెలుగుదేశంతో? వైసీపీ ఏమని పెట్టిందంటే లెక్క, నాకున్న సమాచారం వరకు ఆ రోజుల్లో ఒక 2 ఎంపీ 4 ఎమ్మెల్యే, మీరు ఏ పేర్లు చెప్తారో చెప్పండి, ఏ నియోజకవర్గాలో, అక్కడ మీరు గెలిచేటట్టు మేము సహకరిస్తాం, కానీ పొత్తు మాత్రం వద్దని చెప్పారని విన్నా నేను. దానికి తోసిపుచ్చొచ్చు బీజేపీ వాళ్ళు. నేను విన్నటువంటి సర్కిల్స్ ఢిల్లీ సర్కిల్స్లో, అది వైసీపీ సర్కిల్లో నుంచి విన్నాను, బీజేపీ సర్కిల్ నుంచి విన్నాను. ఆ తర్వాత అదేమి లేదని తోసిపుచ్చారు కూడా ఆ సందర్భంలో. బట్ నేను విన్న మాట అది. కానీ దానికి బీజేపీ ఒప్పుకోలేదు. పొత్తు అంటే మనకు కూటమిలో ఉండాలి తప్పించి బయట ఇట్లాగేదో గెలిపిస్తాం లాంటి అతని చేతుల్లో కూడా ఏముంటది, అది ఉత్తుత్తి మాట వర్కౌట్ కాదులే అని చెప్పారనమాట. దాంతోపాటు క్లియర్గా అక్కడ 10 సీట్ల అసెంబ్లీ ఇస్తానంటున్నప్పుడు అది వద్దనుకుని వీళ్ళ దగ్గర నుంచి 4 ఎందుకు, 1/2 ఎంపీ ఇస్తానంది కదా తెలుగుదేశం. ఈ బేరం చూశాకనే తెలుగుదేశం రేట్ ఎక్కువ పెంచింది. 6 ఎంపీలు అంటే ఆషామాషి కాదు కదా, ఉన్న 25లో 6 ఎంపీ ప్లస్ అక్కడ బీజేపీ ఒంటరిగా చూడట్లేదు. అది తెలుగుదేశం ప్రతిసారి లెక్క కట్టేటప్పుడు ఇద్దరికీ కలిపి చూస్తోంది, జనసేన బీజేపీ. ఆ లెక్కన 31 సీట్లు ఇచ్చినట్టు అసెంబ్లీ, ఆ లెక్కన 8 లోక్సభ సీట్లు ఇచ్చిందంటే అది కూడా ఒక రకంగా బీజేపీ కోటాలు అప్పుడు జగన్ గారు ఇచ్చినట్టే కదా లెక్క కదా. కాబట్టి ఈ లెక్కలన్నీ ఉన్నాయి. బేసిక్ గా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు బీజేపీకి కుదరదు బికాస్ ఆఫ్ జగన్, అది క్లియర్. ఆ కారణంగా తెలుగుదేశంతో కంటిన్యూ అవుతారు, జనసేనతో కంటిన్యూ అవుతారు. దాన్ని అది అందరికి అర్థమైన అంశం. దాన్ని ఈయన వేరే వాళ్ళ నోట్లో అన్నటువంటి పేరుతో చెప్పారు, అంతే తేడా. అంతే. కాకపోతే ఒక రకంగా ఒక యాంగిల్ లో చూస్తే ఒక గుడ్ మార్క్ అయితే ఉంటది బీజేపీకి, వైసీపీ అన్న జగన్. వైసీపీని శత్రువుగా చూసేది రాష్ట్ర బీజేపీ నాయకులు తప్ప జాతీయ బీజేపీ నాయకులు కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే నరేంద్ర మోడీ స్టాలిన్ విమర్శించాడు కదా తమిళనాడులో, అక్కడ
అదే సందర్భంలో మమతా బెనర్జీని విమర్శించాడు కదా అక్కడ. అవును అవును. ఇక్కడ అసలు వైసీపీ పేరెత్తాడా, జగన్ విమర్శించాడా కానీ అసెంబ్లీ అమిత్ షా ఎలక్షన్స్ ముందు? విమర్శించారు. ఆ? అమిత్ అమిత్ షా షా విమర్శించారు విమర్శించాడు, అప్పుడు వైజాగ్ లో. అమిత్ షా కేంద్ర మంత్రులందరూ విమర్శించారు. అవును. నరేంద్ర మోడీ నుంచి నేను అనేది, లేదు లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీని ఫుట్బాల్ ఆడాడు కదా ఆయన, అవును అవును. ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ ని ఫుట్బాల్ ఆడాడు కదా ఆయన, అవును ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ ఫుట్బాల్ ఆడాడు కదా ఆయన. అవును. ఆంధ్ర రాజకీయాలకు వచ్చేటప్పటికి కేంద్రం ఏం చేస్తుందో చెప్పాడు తప్ప రాష్ట్రం మోసం చేసిందనో, రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందనేనో, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడని ఏమైనా మాట్లాడా? లేదు. ఆ స్థాయిలో విరుచుకుపడ్డాడు ఆయన? లేదు కదా. ఇక్కడ జరిగిన మోడీ మీటింగ్స్ ప్రతి దాంట్లో కూడా మోడీ కేంద్రం ఏం చేస్తుందోనే చెప్పాడు, అంతే. జగన్ పేరే ప్రస్తావించలేదు ఆయన నోట్లో నుంచి. దెన్ ఈవెన్ ఢిల్లీలో వినబడేది కూడా జగన్ అంటే ఎందుకో ఆప్యాయత, ఇదివరకు నిర్మలా సీతారామన్ చెప్పినట్టు దత్తపుత్రుడు లెక్క చూస్తాడు ఆయన్ని అన్నటువంటిది. ఒక రకంగా జగన్ గారికి వరమేమి ఇలాంటివన్నీ అంతే. ఆ విధంగా మోడీ చూస్తాడు, అమిత్ షా మళ్ళీ అట్ట చూడ్డు, తన పార్టీ గెలుపు, పార్టీకి ప్రత్యర్థిగానే చూస్తాడు జగన్. అలాగని శత్రువుగా చూడ్డం, లైక్ మమతా బెనర్జీ లాగా ప్రత్యర్థిగా చూస్తాడు. అది తేడా అక్కడ. ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్యన ఎందుకో ఒక పాజిటివ్ పబ్లిసిటీ అనేది అనుకోకుండా వస్తుంది. ఇప్పుడు నాగేశ్వర గారు మాట్లాడిన మాటలో, లేదంటే మొన్న కూడా తమిళనాడులో ఎన్నికలు జరిగితే విజయ్ జగన్ కలిసి ఉన్న ఫోటో పట్టుకుంటే, తర్వాత ఇప్పుడు జగన్ ఫోటో ఉండడం వల్లే అక్కడ తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు ఓట్లు వేయడం వల్లే చాలా చోట్ల డిపాజిట్లు వచ్చినాయి, చాలా చోట్ల గెలిచాడు ఆయన, ఎమ్మెల్యేలు అయ్యారు అనేది దాన్ని ఆయన ముందు కూడా ప్రస్తావించారు మొన్న ఒక రిపోర్టర్. అంటే ఇది ఏ కోణంలో చూడాలి? నిజంగా ఆయనకున్న ఇమేజా, లేదంటే అనుకోకుండా ఇప్పుడు ఆయన అధికారంలో లేకపోయినా పాజిటివ్ పబ్లిసిటీ అనేది జగన్కి వస్తుందా, కలిసి వస్తుందా, ఎలా చూడాలి? పాజిటివ్ పబ్లిసిటీ మీరు చూసింది 2 ఇన్సిడెంట్స్, కానీ 95% రోజు తిట్టిపోయడమే కదా జగన్. రాక్షసుడు, వాళ్ళ కుటుంబం అంతా దుర్మార్గులు అనేటటువంటిది. 95% మంది తిడతంటే 5% పొగడతలకు సంబంధించి లెక్కేయకూడదు కదా కౌంట్. కాకపోతే ఒక్కటి, విజయ్ విషయంలో అతను హుందాగా మాట్లాడాడు, అక్కడ ఆయనకు ఉంటది కానీ పలుకుబడి నాకెందుకు ఉంటది అయ్యా అన్నటువంటిది. ఆ లెక్కనైతే స్టాలిన్ విజయ్ మంచి క్లోజ్. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే టైంకి అతను ప్రతిపక్షమే, స్టాలిన్ అప్పటికి సీఎం కాదు. అయినా సరే తన స్టేజీ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఈవెన్ మొన్న అసలు వైసీపీ వాళ్ళు ఏమి అక్కడేమి విజయ్కే మద్దతు ఇవ్వలేదు కదా. కాకపోతే కొంతమంది ఏంటంటే విజయ్ని ఇంకా ఎస్సీ అనుకుంటారు. అలాగే ఎస్సీలు, వైసీపీకి మద్దతు ఇచ్చే ఎస్సీలు అతన్ని క్లెయిమ్ చేసుకోవడం బిగించేశారు. తర్వాత అతను నా కులం కాదని తెలిసిన తర్వాత కూడా లేదు మావాడే అంటుంటారు వాళ్ళు. ఆ టైపు తప్పించి జగన్ కి సంబంధించి తమిళనాడులో స్టాలిన్కే మిత్రుడు ఇతను. విజయ్కి ఏమన్నా ఫోన్ చేసి చెప్పాడు ఇతను? లేదు, ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు, అదే స్టాలిన్ కి ఫోన్ చేసి చెప్పాడు అభినందన్. అయితే విజయ్ ఈ జగన్ వాళ్ళ బ్రదర్ అనిల్ మొన్న మధ్యన పెళ్లికి వెళ్ళింది అక్కడే కదా విజయ్ కలిసింది కూడా. ఆ వీళ్ళ బ్రదర్ కి అక్కడ సలహాదారు పదవి ఇచ్చాడు అతను విజయ్. అలాంటి సాన్నిహిత్యం ఉంటది, అంతవరకు ఉండొచ్చును. కానీ అక్కడ రాజకీయాలు ఇతను జాతీయ రాజకీయాల్లో కూడా దూరడం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇతని ఏకైక శత్రువు తెలుగుదేశం. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా పట్టించుకోడు, జనసేన కూడా ఎక్కువ పట్టించుకోడు, సెకండ్ ప్రయారిటీ ఇస్తాడు. ఫస్ట్ తన శత్రువు తెలుగుదేశం అంతే. ఈవెన్ కాంగ్రెస్ ను కూడా అంత ఏనాడు రియాక్ట్ కాడు పెద్దగా. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే అప్పుడు కాంగ్రెస్ కి ప్రేమ అన్నట్ట కాదు కదా. అతని ఆస్పెక్ట్ ఆంధ్ర రాజకీయం మనది, మన రాజకీయంలో మన ప్రత్యర్థి ఇతను. రేపు పొద్దున బాబు ప్లేస్ లో పవన్ వస్తే అప్పుడు పవన్ మీద కూడా వెళ్తాడు ఇతను పెద్ద స్థాయి. ఇది కామన్ గా అతని వే ఆఫ్ ఫార్ములా అది అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకోకుండా ఒక పాజిటివ్ పబ్లిసిటీ ఏదో రూపంలో అయితే వస్తుంది. అది తక్కువ వచ్చినా అంతకు మించి ఎక్కువ వ్యతిరేక ప్రచారం రాష్ట్రంలోని టీడీపీ చేసినా, జనసేన చేసినా. కాకపోతే నిజంగా జగన్ ఒక నమ్మదగిన వ్యక్తిగా కేంద్రం చూస్తుందా లేదా అనేది ఒకటి వైసీపీ అభిమానులు, జగన్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా అలాగే చూస్తారు.